అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ అమరావతి ఛాంపియన్షిప్కి సంబంధించి ఈ ప్రెస్ మీట్ జరగటం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన స్టేట్లో స్పోర్ట్స్కి ఎప్పుడూ కూడా మొదట ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఏ స్పోర్ట్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ లేని టైంలో కూడా మన స్టేట్ నుండి ఎంతోమంది ప్లేయర్స్ మరి చంద్రబాబు నాయుడు గారి ఎంకరేజ్మెంట్తో ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవటం, ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకురావటం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఆ వైభవం తీసుకురావటానికి ఇప్పుడున్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఈ అమరావతి ఛాంపియన్షిప్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఇందాక రవినాయుడు గారు కానీ మేడం భరణి గారు కానీ చెప్పినట్టు రూరల్ ఏరియాస్ నుండి టాలెంటెడ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే వాళ్ళు ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఒక ఈవెంట్ ఆడినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు ఛాంపియన్ అవ్వలేరు, మనందరికీ తెలుసు. బట్ ఇందులో వాళ్ళు నేర్చుకునే మెలకువలు కానివ్వండి, వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో వాళ్ళు ఆడినప్పుడు నేర్చుకునే టెక్నిక్స్, ఆ ఎక్స్పోజర్ అంతా కూడా వాళ్ళకి మరింతగా ఫ్యూచర్లో సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోర్ దెన్ దట్, ఇవాళ రోజున చూసుకుంటే స్పోర్ట్స్ అన్నది ఒక ప్రొఫెషన్ అనేది కాదు, ఎవ్రీ చైల్డ్కి ఒక స్పోర్ట్ యాక్టివిటీ అన్నది ఉండటం చాలా అవసరం. ఈరోజు మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మనం స్వీట్స్ కన్జ్యూమ్ చేస్తున్న లైక్ ఎవ్రీ స్ట్రీట్లో మనకు ఒక స్వీట్ షాప్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది. సో దాని నుండి మనం కాపాడుకోవాలంటే ఫిట్నెస్ అన్నది చాలా అవసరం. బోత్ ఫిజికల్ అండ్ మెంటల్గా టఫ్గా ఉంటాం అన్నది ఇప్పుడున్న జనరేషన్కి ఎస్పెషల్లీ దట్స్ ద మెయిన్ మోటివేషన్ ఉండాలి. ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే సో ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. సో దానికి ఫస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా టఫ్గా ఉండి ఎటువంటి ఛాలెంజెస్నైనా ఫేస్ చేయగలిగే సిచ్యుయేషన్లో ఉండాలంటే ఎప్పుడైతే ఒక స్పోర్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఆ సిస్టమేటిక్ రిథమ్ అన్నది వస్తుంది, మెంటల్గా టఫ్ అవుతారు, లాసెస్ని యాక్సెప్ట్ చేయటం వచ్చి వాళ్ళు దేన్నైనా సరే వాళ్ళకు అనుగుణంగా ఏదన్నా డెసిషన్ వాళ్ళకి ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాకపోయినా దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఇట్లాంటి ఒక ఛాంపియన్షిప్ని ప్లాన్ చేయటం అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న యువ క్రీడాకారులకి చాలా ఉపయోగపడుతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ యంగ్ చైల్డ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద టోర్నమెంట్. రిజల్ట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, యూ జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అండ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అలానే ఈ ఈవెంట్లో మరి మా అందరినీ కూడా ఇన్వైట్ చేసి దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు గాను మరి నా తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు ప్లే ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫర్ అవర్ నేషన్. 2.0 చెప్తున్నాము. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ మనం తీసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. మనం అందరికీ కూడా ఇండియా లెవెల్లో ఫిట్ ఇండియా మూమెంట్ అనేది జరుగుతుంది. స్టేట్లో కూడా ఇన్క్లూసివిటీ ఇన్ స్పోర్ట్ అనేది తీసుకురావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికైనా స్టెప్ ఈ అమరావతి ఛాంపియన్షిప్. దీంట్లో ఎవ్రీ ఇయర్ మనం ప్రోగ్రెస్ చేస్తూ వెళ్ళాలి అనేది మన అబ్జెక్టివ్గా ఉంది. లాస్ట్ ఇయర్ 9 స్పోర్ట్స్ ఉంది, ఒక ఏజ్ కేటగిరీలో చేశాము. ఇప్పుడు అది మనం 2 ఏజ్ కేటగిరీకి ఇంప్రూవ్ చేయడం జరిగింది. 12 డిసిప్లిన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ 12 డిసిప్లిన్స్ కూడా మనం ఒలింపిక్కి కావచ్చు అండ్ మోర్ నంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ మన ఆంధ్ర పిల్లల్లో ఏ స్పోర్ట్కి ఉందో అలాంటి స్పోర్ట్ని మనం ఐడెంటిఫై చేసి దీంట్లో తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు యోగాని తీసుకుంటే ఫ్యూచర్లో అది కూడా ఒలింపిక్స్కి రావడానికి చాలా ఛాన్సెస్ ఉంది. అండ్ మన నేషన్ లెవెల్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా యోగాకి ఇంపార్టెన్స్ అనేది మనం ఎంతో ఇంప్రూవైజ్ చేసి చూస్తున్నాం. సో దాన్ని అమరావతి ఛాంపియన్షిప్లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చాలా ఒక ప్రెస్టీజియస్ మూమెంట్ అని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అది మన ట్రెడిషనల్ స్పోర్ట్ కూడా, దాన్ని మనం అమరావతి ఛాంపియన్షిప్లో తీసుకువచ్చాము. ఇప్పుడు ఈ ప్రతి 175 కాన్స్టిట్యువెన్సీ నుంచి మనం ఇది మొదలు పెడుతున్నాం. దట్ మీన్స్ మా అప్పీల్ అన్నీ ఏమంటే ఆ కాన్స్టిట్యువెన్సీ నుంచి ఒకరు స్టేట్ లెవెల్ గెలుస్తున్నప్పుడు మీరు అది ప్రైడ్గా ఫీల్ అవ్వాలి. సో అది మా పిల్లలు ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్లో గెలిచారన్న మొమెంట్ ఆఫ్ ప్రైడ్ అనేది మీ అందరికీ క్రియేట్ చేయాలి, దానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనేది కోసం అమరావతి ఛాంపియన్షిప్ కాన్స్టిట్యువెన్సీ లెవెల్ల నుంచి మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు దీనికి ప్రైజ్ మనీస్ అన్నీ కూడా ముందే అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్, ఎలైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ మీతో కంపీట్ చేస్తారు. మీకు ఇది ఒక మొమెంట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పవచ్చు.
మీరు వాళ్ళతో కంపీట్ చేస్తున్నప్పుడు మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు, మీ లోపల ఎంత టాలెంట్ ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. నాట్ జస్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లేయర్స్, ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్, ఎలైట్ ప్లేయర్స్ అందరినీ కూడా ఈ అమరావతి ఛాంపియన్షిప్కి మేము వెల్కమ్ చేస్తున్నాము. అండ్ ఇది మన స్టేట్కి ఒక స్పోర్ట్స్ ఫెస్టివల్ అని మనం అనుకోవాలి. అంత గ్రాండ్గా ఎవ్రీ హౌస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ అమరావతి 2.0 ఛాంపియన్షిప్. అండ్ ఈరోజు ఇక్కడ మాతో వచ్చిన ప్రతి ప్లేయర్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. బికాజ్ మీరు ఈ అమరావతి ఛాంపియన్షిప్ని ఇనిషియేట్ చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ SAP, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఈరోజు ఫస్ట్ అడుగు పెడుతున్నారు దీన్ని ఇనిషియేట్ చేయడానికి. సో మీ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ప్రెస్ అండ్ మీడియాకి ఈ నెక్స్ట్ మన నేషనల్ స్పోర్ట్స్ డే వచ్చేదాకు August 29 దాకు ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే అక్కడ ఆడుతున్న ప్రతి పిల్లలు వాళ్ళ టాలెంట్ని బయట తీసుకురావాలి అనుకుంటున్న ప్రతి పిల్లల టాలెంట్ కూడా మనం గుర్తించగలుగుతాం. మీరు ఒక రికార్డింగ్, మీరు ఒక వాళ్ళు చేస్తున్న ఎక్సెప్షనల్ టాలెంట్స్ అండ్ స్పోర్ట్స్ని మీరు రికార్డ్ చేశారంటే అలాంటి రికగ్నిషన్ వాళ్ళకి వేరెక్కడ దొరకదు. సో వీ రిక్వెస్ట్ యువర్ కోఆపరేషన్ టిల్ ఆగస్ట్ మన ఫైనల్ ఆ డే దాకా కూడా మీరు మాతో ఉండాలి. ఈ జర్నీలో మీరు అందరు కూడా మాతో ట్రావెల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సీ అ ఫెస్టివల్ మూమెంట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఏ హాకీ ప్లేయర్. మనకు తెలిసిందే కదా, August 29 ధ్యాన్చంద్ గారి సందర్భంగా స్పోర్ట్స్ డే జరుపుకుంటాం. బట్ మన స్టేట్లో ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా అమరావతి ఛాంపియన్షిప్ అనేది సెకండ్ టైం సక్సెస్ఫుల్గా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ టైం మనం అమరావతి ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం చేసుకున్నాము. అన్ని స్పోర్ట్స్లో అంతమంది యూత్ పిల్లలు చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఒక ఫెస్టివల్ లాగా ఇప్పుడు ఆల్రెడీ మన చైర్మన్ గారు, బర్నీ మేడం గారు, ఎండి హంపి గారు ఆల్రెడీ అన్ని కవర్ చేస్తున్నారు. సో ఒక ఎక్స్పోజర్ అనేది వీళ్ళకి ఒక ఫెస్టివల్ లాగా అన్నమాట. ఇలాంటిది ప్రతిసారి ఎప్పుడు 29కి ఆ రోజు మాత్రమే చేసుకొని పిల్లలు వన్ డే ఆడి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇంత స్టెప్ బై స్టెప్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, తర్వాత మన గవర్నమెంట్ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మన లోకేష్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ టైము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వైజాగ్లో జరిగింది చాలా గ్రాండ్గా. పిల్లలందరూ కూడా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అక్క మేము ఫస్ట్ టైము ఇంత మంచిగా అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసాం, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఆపర్చునిటీ వచ్చినందుకు. సో యూత్లో చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలాగే మనం అమరావతి ఛాంపియన్షిప్ సెకండ్ టైం జరుపుకోబోతున్నాము. యాజ్ ఏ అథ్లీట్, హాకీ ప్లేయర్గా నేను ఈ స్థాయికి ఎదగడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు 2016 రియో ఒలింపిక్స్ తర్వాత నన్ను ఫెలిస్ట్రేషన్ చేసి నీకేం కావాలమ్మా, మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటామని చెప్పేసి ఆ రోజు నాకు 25 lakhs మనీ, దానికి సైట్ ఇల్లు కట్టుకోవడానికి సైట్ నాకు అనౌన్స్ చేశారు. ఇంకా నువ్వు కష్టపడి మంచి స్థాయికి ఎదగాలని, అందుకోసమే నేను మంచిగా కష్టపడ్డాను. ఫైనాన్షియల్లీ ఒక అథ్లీట్ స్టేబుల్ అయితే వాళ్ళు టెన్షన్ లేకుండా మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి స్థాయికి ఎదుగుతారు. ప్రజెంట్ మన ప్రభుత్వం కూడా క్యాష్ ఇన్సెంటివ్స్, డిఎస్సిలో పోస్టులు, 3% రిజర్వేషన్ రీసెంట్గా చూస్తున్నాము. కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ మెడలిస్టులు ఎవరైతే కోర్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా మన గవర్నమెంట్ సహాయం అందించింది.